మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ ప్రకాశం జిల్లాలో బాల సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు అందరితో కలిపి ఈరోజు ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసుకొని ఆయన జయంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది, జోహార్లు తెలియజేయడం జరిగింది. అయితే సామాజిక ఉద్యమకారుడు, ఈ దేశానికి మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడు అని మహాత్మా జ్యోతిరావు పూలే గారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వాస్తవంగా మహాత్మా అని చాలామంది పెట్టుకుంటున్నారు, నిజమైన మహాత్ముడు ఈ దేశంలో జ్యోతిరావు పూలే గారని మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చదువు లేకపోతే దేనిలో కూడా, ఏ పనిలో కూడా, ఏ వృత్తిలో కూడా మనం పైకి రాలేము. కాబట్టి నిమ్న జాతులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ ఖచ్చితంగా మనం చదువుకోవాలని ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణిజాన్ని మీద ఎన్నో పోరాటాలు చేసి చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి ఈ నిమ్న జాతుల వారిని చదువు వైపు తిప్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వెంటనే స్పందించాలా. ఏదైతే ఈ దేశంలో మహాత్మా అనే బిరుదుతోటి తన భార్య కానీ, ఆయన కానీ ఎన్నో త్యాగాలు చేసి ఉన్నారు. కాబట్టి ఈయన యొక్క జయంతి కార్యక్రమం రోజున మరి సెలవు రోజుగా ప్రకటించాలని ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను మరి డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలను స్మరించుకోవాలని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.